నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న విషయం తెలిసిందే. మైనార్టీలైన హిందువులపై ముస్లింలు దాడులు చేసి కిరాతకంగా కొట్టడాలు, చంపడాలు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా ఒక్కటైన హిందువులు ముస్లింలపై తిరగబడుతున్నారు. దీంతో బంగ్లాదేశ్ మొత్తం మత కల్లోలాలతో అట్టుడికిపోతుంది. ఇలాంటి సమయంలో భారత్ క్రికెట్ బోర్డు BCCI తీసుకున్న నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్కు పిచ్చి కోపం తెప్పించింది. ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులను ఊచ కోత కోస్తుంటే అలాంటి దేశంతో ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలనుకోవటం సరికాదంటూ సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. BCCI లాంటి వాళ్ళ వల్లే హిందువులు బలహీనులుగా కనిపిస్తున్నారని, హిందువుల వినాశనానికి కారణం ఇలాంటి నిర్ణయాలేనని తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం బంగ్లా క్రికెట్ జట్టు భారత్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు చెన్నై చేరుకుంది. చెన్నైలో బంగ్లా క్రికెటర్లకు BCCI ఘన స్వాగతం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో BCCI ట్విట్టర్లో ఉంచింది. ఈ వీడియోకు వస్తున్న కామెంట్లు చూస్తుంటే BCCI ఎంతగా ట్రోల్ అవుతుందో తెలుస్తుంది. BCCIకి సిగ్గుందా? వీళ్ళు ఇప్పుడు మనకు అంత ముఖ్యమైన అతిథుల, ఓవైపు బంగ్లాలో హిందువుల ఊచకోత జరుగుతుంటే మనం వీళ్ళని నెత్తిన పెట్టుకున్నామా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొంతమంది జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు BCCIని ఓ బార్ డాన్సర్గా అభివర్ణిస్తున్నారు. డబ్బుల కోసం BCCI ఓ బార్ డాన్సర్గా మారి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముందు డాన్స్ చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. జై హింద్, జై భారత్.